తాను అసహ్యంగా అయిపోతానని తెలిసి కూడా అలాంటి మొక్కచ్చా మొక్కకూడదా అని కూడా ఆలోచించకుండా ఏడుకొండల వాడికి తలనీలాలు కూడా ఇచ్చేసి బోడుగుండుకి గుడ్డ కట్టుకు తిరిగినటువంటి ఉత్తమరాళ్ళైన ఇళ్ళాళ్ళు ఆర్తి కలిగిన వాళ్ళు ఎంతమంది లేరు. అలా నిజానికి పురుషుడు చెయ్యగలడా? ఏమో చేసే మహాత్ములు ఉండవచ్చు, నేను కాదని ఎందుకు సిద్ధాంతం చేయాలి. అంత గొప్పదే భార్య అంటే ఆమెని అంత తృణప్రాయంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? చటుక్కుని ఆమెకి విడాకులన్న మాట ఎలా అనగలుగుతున్నావు? ఆమె ఎందు ఏ బలహీనత ఉందో అది కదా నువ్వు ప్రేమించడానికి కారణం కావాలి. నా కడుపున పుట్టిన బిడ్డల్లో ఒకళ్ళకి ఏదైనా చాలా తీవ్రమైన అనారోగ్యం ఉందనుకోండి, అయ్యో బలహీనుడు అని నేను అందుకు కదా ప్రేమిస్తాను. అయినప్పుడు అయ్యో పాపం అమాయకురాలు దీనికి బలహీనత ఉందని కదా నేను ప్రేమించాలి. ద్వేషించడానికి ఎందుకు కారణం అది అవ్వాలి? నీ భార్య